మనం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉన్నాం. నర్సీపట్నంలో గత 2014 ఎన్నికల్లో తీసుకుంటే టీడీపీ ఆధిపత్యాన్ని వహించినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచారు. అనంతరం 2019లోకి వస్తే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఉమాశంకర్ గణేష్ పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ రెండు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, సంక్షేమ ఫలాలు ఎలా అందుకున్నారు అనేటువంటిది జనాల్లోకి వెళ్ళి వాళ్ళే రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు చేస్తారు, ఎవరికి ఓటేయరు, అసలు ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అధికార పార్టీకి అనేటువంటి విషయాన్ని అడిగి మనమే తెలుసుకుందాం స్వయాన. కానీ ఇప్పుడైతే వ్యవసాయదారులకి అయితే ఏమీ లబ్ధి పొందే మార్గం కానీ ఏమీ కనిపించట్లేదు. వైద్యం సరిగ్గా అందటం లేదండి. రానున్న రోజుల్లో మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే, చదువు అభివృద్ధి కానీ ఏదైనా బాగుండాలంటే వాళ్ళు రావాలండి. 70% కుంటుపడిపోయింది. అయ్యన్న పాత్రుల హయాంలోనైతే ఎన్ని రోడ్లు చేసి 50 కిలోమీటర్లు ఇచ్చారు అన్నది మాకు తెలుసు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందమ్మా ఉమాశంకర్ గణేష్? అతను పనితీరే కాదు, ఏది కూడా అస్సలు బాగోలేదండి. అయ్యన్న పాత్ర కాదేనండి, ఆయనే డెవలప్ చేసింది ఆయనేనండి. మొత్తం ఈరోజు ఈ నియోజకవర్గం డెవలప్ అయిందంటే అయ్యన్న పాత్ర గారి వల్ల. ఒక స్కూల్ వచ్చిందంటే ఆయన వల్ల, ఒక కాలేజ్ వచ్చిందంటే ఆయన, ఈరోజు ఏరియా హాస్పిటల్ వచ్చిందంటే ఆయన వల్ల. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో జగనన్న పరిపాలన ముఖ్యమంత్రిగా చేసి 5 సంవత్సరాలు అవుతుంది కదా, ఆయన పాలన ఎలాగుందనుకో? చాలా దరిద్రంగా ఉందండి. మరి సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో ఇస్తున్నాడు కదా, ఆసరా పథకము, అమ్మఒడి, ఈ పథకాలన్నీ మీకు అంతనే అసలు ఎలాగ ఉందండి? అంతనే అంటే కొన్ని అంతనే కానీ కొన్ని అందట్లేదండి. కానీ అవి అందినా వేస్ట్ అండి. ఎందుకంటే మా దగ్గర నుంచి దోసేస్తున్నారు, సగం దోసేసి ఎక్కువ దోసేసి సగం ఇస్తున్నారు అనమాట. మాకు అది ఎక్కువ అనుకొని మేము అతను మంచోడు అనుకుంటున్నాం అంతే. నిత్యావసర ధరలు అంటే సామాన్లు వస్తువులు ఈ రేట్లు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి కూడా చాలా బాగా పెంచారు. వెల్లుల్లిపాయ రేట్లు అవి బాగా పెంచారు. మామూలు సామాన్యులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి అతను పెంచిన రేట్ల వల్ల. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందమ్మా ఉమాశంకర్ గణేష్? అస్సలండి అతను పనితీరే కాదు, ఏది కూడా అస్సలు బాగోలేదండి. నర్సీపట్నాన్ని కాదే, మా ఊర్లో కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు అతను ముందు చెల్లించాలంటున్నారండి. డ్రైనేజీ కూడా ఎలాగొచ్చిందో చెత్త కూడా ఎత్తలేదండి. ఏమన్నా అంటే బెదిరించడాలు అవి అవుతున్నాయండి. ధరలు ఎత్తున్నాడండి. అతను ఇచ్చిన దానికన్నా మా డబ్బులు లాక్కుంటున్నాడండి. ఎంపీ సత్యవతి ఎప్పుడైనా మీ గ్రామానికి పర్యటన వచ్చారా వైసీపీ తరపు నుంచి? ఎవ్వరు మా ఊరు రాలేదండి, ఎవ్వరూ రాలేదండి. చెత్తలు ఫోన్ చేస్తేనే రాలేదు సార్, ఇంకెవరైనా ఎలాగొస్తారండి? మా ఊరు ఎవ్వరూ రాలేదండి. ఎప్పుడన్నా మాకు ఇంతగా ఈ కొంప వచ్చేస్తుంది బావా లేకపోతే ఎలాగొస్తుందని మధుగారు ఫోన్ చేస్తున్నానండి, ఎవరో ఒకరు తీసుకురావడం చేయించడం. ఇప్పుడు విజయ్ గారికి ఏమైనా ఎంపీ సీట్ కావాలనేటువంటిది ఏమైనా మీ జనాలంతా మేము అనుకుంటున్నామండి. ఎంపీ సీట్ విజయబాబు గారికి రావాలని మేము కోరుకుంటున్నామండి. రానున్న రోజుల్లో మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే, చదువు అభివృద్ధి కానీ ఏదైనా బాగుండాలంటే వాళ్ళు రావాలండి. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే మెయినండి. ఇంత డబ్బులేసి నచ్చలేసి చదివించుకుంటున్నామండి పిల్లల్ని. ఇప్పుడు వచ్చి ఏది కూడా లేదు. అతనే మళ్ళీ వచ్చేలాంటి మా పిల్లలు ఇంట్లో వ్యవసాయం అలాగే గట్టుకో కోసుకుంటూ ఉండడమేనండి. ఈ వస్తే ఏదో చేసేస్తాడు, ఏదో చెందేస్తాడు అనుకుంటే మొత్తం సర్వనాశనం చేసి పారేశారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే అసలు ఏమీ పాల్పోలేని విధం. ఒక ఉద్యోగం లేదు, సద్యోగాలు లేవు, ఎవరికి ఏమీ లేవు, ఒక పని లేదు, పాటలేదు, ఏమీ లేవు. అంతా యూత్ అంతా ఖాళీగా తిరుగుతున్నారు. ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం. ఇంకెంత దారుణమైన పరిస్థితులు అయితే మాత్రం ఎప్పుడూ చూడలేదు, ఏ ప్రభుత్వంలోనే చూడలేదు. ఇప్పుడు వచ్చేది ఇలాంటి పరిస్థితి అయితే ఏ ప్రభుత్వంలోనే కూడా ఎంత దారుణమైన పరిస్థితి అయితే మాత్రం ఎప్పుడూ చూడలేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నర్సీపట్నం తీసుకుంటే గతంలో ఉండేటువంటి డెవలప్ కంటే ఈసారి డెవలప్ ఇంకా కుంటుపడింది అనేటువంటిది అనుకోవచ్చా? రోడ్లు కానీ ఏదైనా చూస్తుంటే 70% కుంటుపడిందండి. 70% కుంటుపడిపోయింది. అయ్యన్న పాత్రుల హయాంలోనైతే ఎన్ని రోడ్లు చేసి 50 కిలోమీటర్లు అయితే ఇచ్చారు అన్నది మాకు తెలుసు. ఇప్పుడైతే మాత్రం ఎక్కడ కూడా చెప్పుకోమనండి. ఒకసారి నేను ఈ రోడ్డు వేసాను, ఈ పలానా ఇన్ని కిలోమీటర్ల రోడ్డు వేసాను ఒక్క మాట ఎక్కడైనా చెప్పమనండి. ఎక్కడ ఏమీ లేదు. అసలు చేసినోటికి బిల్లు ఇవ్వకపోతే ఇంకెవడైనా అంత కాంట్రాక్ట్ ఎవరైనా ముందుకు వస్తారు? రైతులకు రుణమాఫీ అని చెప్పాడు, రైతులకు ఎటువంటి రుణమాఫీ కూడా ఇంతవరకు ఏం చేయలేదు. ఇచ్చేటువంటి ధాన్యం కొనుగోలులో కూడా వాళ్ళకి బిల్స్ సరిగ్గా అందట్లేదని ఆందోళన చేస్తున్నారు కదా, రైతుగా మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏం చెప్తాం సార్, ఇంకా మీకు తెలియనిదే ఉంది, అందరికీ తెలిసిన విషయాలే. రైతులు ధాన్యం తీసుకెళ్ళి ఇంట్లో పోసుకున్నారు అంతే తప్ప కొన్ని నాదులు లేడు, ఏమీ లేదు. అన్నీ అలాగే ఉన్నాయి. రేట్లు లేవు, ఏమీ లేవు. చాలా దారుణమైన రేట్లు. మళ్ళీ ఇది కూల్ రేట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి. పిండి రేట్లు కానీ కూల్ రేట్లు కానీ అన్నీ బాగా పెరిగిపోయినాయి. రైతు అయితే మాత్రం బతకలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం వ్యవసాయం ఇంకా పూర్తిగా మానేసి ఏదో అడుక్కు తిందాం అన్న పరిస్థితికి వచ్చేసారు రైతులు. ఆ టైప్ అప్లా ఉంది. ఏమీ బాగాలేదండి. అసలు కాలువలు కూడా ఏమీ చేయించలేదండి. ఇప్పటికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయించలేదండి. అందులో ఇక్కడైతే ఏమీ చేయించలేదండి. కరెంటు బిల్లు ఎలా చెల్లిస్తానరమ్మా?
చాలా ఎక్కువగా వస్తుందండి. ఇంతవరకు అయితే మాకు 700, 600, 700 అలా వచ్చేది. ఇప్పుడైతే 1800, 2000 అలా వస్తుంది. ఇంతవరకు అయితే 100 రూపాయలు, 95 రూపాయలు ఆయిల్ ప్యాకెట్. ఇప్పుడు 160 రూపాయలు, 170 రూపాయలు లీటర్ ఆయిల్ వచ్చి 250 రూపాయలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అయ్యే మాకు ఇస్తున్నారు తప్ప కానీ అయిందైతే మాకు ఏమీ ఇవ్వట్లేదండి. గతంలో అయ్యన్న పాత్రుడు గారు చేశారు, ఇప్పుడు ఉమాశంకర్ ఎమ్మెల్యే చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుందని? అయ్యన్న పాత్రుడు గారిదే బాగుందండి. రోడ్లు ఎలాగున్నాయమ్మా? కరెంటు బిల్లులు ఎలా కడుతున్నావు ఏంటి? కరెంటు బిల్లు అయితే మాది ఎప్పుడు 400, 300 వచ్చేదండి. 1500 వస్తుంది మాది కరెంటు బిల్లు అయితే. ఎందుకు వచ్చిందని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. కరెంటు బాగా వాడుతున్నావా? మాకేట్లేవండి, 2 లైట్లు, ఫ్యాన్లు 2, ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఈ రోడ్లు అభివృద్ధి ఎలాగ ఉంది ఇక్కడ? రోడ్లు అయితే ఇంకో వీడియో తీసి పెట్టండి. ఉన్నాయి ఎలా ఉన్నాయి సౌటి కాలువలు కానీ రోడ్లు కానీ ఎలా ఉన్నాయి వీడియో తీసి పెట్టండి, మీరు తెలుస్తుంది మాకు ఎలా ఉందో. రానున్న ఎన్నికల్లో నువ్వు ఎవరు కోటేస్తావు? ఫ్యాన్కి వేస్తావా, సైకిల్కి వేస్తావా? సైకిలే కదా సార్, ఎందుకంటే మేము బొడ్డుపల్లిలోని 10 సంవత్సరాలు ఉన్నాం. కొల్లప్పల నాయుడికి 5 సంవత్సరాలు అతను కూడా ప్రెసిడెంట్గా అతనికే చేసుకొని వచ్చాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది 20 సంవత్సరాలు. మా ఊరికైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే అస్సలు బాగాలేస్తారు. సైడ్ కాలువలు లేవు, ఒక ఏటమ్మా నీట్నెస్ లేదు, ఏమీ లేదు. మా ఊరికైతే ఏమీ చేయలేదు సార్. దయచేసి మాకు అయ్యన్న పాత్రుడు గారు, విజయ్ గారు కావాలి సార్. మాకు ఆయన వస్తేనే, ఆయన పరిపాలన అయితేనే మాకు ఇష్టం సార్. మాకైతే ఆయనే కావాలి, ఆయన్నే కోరుకుంటున్నాం. మాకు ఆయనే సీటు కావాలి. పైనుంచి మాకు ఎంతో చేశారు, ఎన్నో చేశారు విజయ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు అయితే మా విషయాలు కానీ మా ఊరికి కానీ మాకు కానీ ఎంతో చేశారు. మాకైతే ఆయనే కావాలి. ఇప్పుడు పెన్షన్లు, రేషన్ కార్డులు మీ గ్రామాలకు సరిగ్గా ఉన్నాయా లేవో? అసలు చాలా మందికి పెన్షన్లు, వచ్చిన పెన్షన్లు కూడా ఆపేశారు సార్. మేము ఎప్పుడు కూడా ఇది లేదు మా ఊరికి, ఇది చేయలేదని గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాకు ఇది లేదని మేము ఎవరితోని చెప్పుకోలేదు సార్. ఈ రోజు పరిస్థితి అయితే మాకు ఏమీ కూడా లేవు సార్. సైడ్ కాలువలు లేవు, కరెంటు స్తంభాలు వంగిపోతే పట్టించుకునే నాదుడు లేడు. ఏంటి ఊరికి మీకు ఏం కావాలమ్మా, ఏముందమ్మా అని అడిగి నాదుడే లేడు సార్ ఇవాళ. దయచేసి మాకైతే చంద్రబాబు నాయుడు గారు కావాలి, అయ్యన్న పాత్రుడు గారు కావాలి సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన బాగుందనుకోవచ్చా? ఏమంటారండి? ఆయన పరిపాలన సిద్ధం వేస్ట్ అండి, ఇంకా చూసి పని లేదు. ఇంకా అలాంటి ఎందుకండి, ఏం చేస్తుండో ఓ మంచిగా చెడ్డ ఏది లేదు. చంద్రబాబు నాయుడు అయితేనండి ఏదన్నా రాష్ట్రాన్ని నడిపించి కెపాసిటీ చంద్రబాబు నాయుడు కొంత తప్ప నెక్స్ట్ వేస్ట్ అండి. ఆయన పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు కదా, ఏమన్నా మద్యపాన నిషేధం అయిందా? ఎలా ఉంది సార్ మీ ఏరియాలో? మా ఏరియా అంటే కనీసం రోజుకి ఒక 25-30 మంది చెప్తానండి ఆ జగన్ కూడా మంది ఆగి. ఇంకా అంతకంటే ఏం కాదు. బాగా ఉన్న ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇప్పుడు ఎన్నాలో ఒక 50 కేజీలు మూట మోసేవాడిని, ఇలా 25 కేజీలు మూట మోయలేకపోతున్నాం. మందుకు బానిస అయిపోయి. వ్యవసాయం కూలీలు రేట్లు ఎలా ఉన్నాయి? ధరలు ఎలాగ ఉన్నాయి? కూలీలకి రేట్లు ఏమైనా? అయితే ధరలు డబుల్ రేట్లు పెంచారండి. కానీ ఇప్పుడైతే వ్యవసాయదారులకి అయితే ఏమీ లబ్ధి పొందే మార్గం కానీ ఏమీ కనిపించట్లేదు. అసలు భూమి ఉన్న వాళ్ళు కూడా కూలోళ్ళ కన్నా చాలా హీనంగా బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోని. నెక్స్ట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తులోని, ఊర్లో పరిస్థితిలోని ఏదైనా కానీ చాలా బీభత్సంగా ఉంది సార్. ఎందుకంటే మీరు చూశారు మా రోడ్లు అవిని కుళాయిలు వేపిస్తాను, రోడ్లు తవ్వారు. పిల్లలు కూడా వర్షం పడితే కనీసం అటు ఇటు తిరగలేని పరిస్థితిలో ఉంది సార్ మా వీధులు అంటా గట్టన. తర్వాత మాకు మున్సిపాలిటీ వాళ్ళండి మీరు చూసారు అగో డ్రైనేజీలు దోమలతో చచ్చిపోతున్నామండి. కనీసం మంత్లీ 1 టైం కూడా రావట్లేదు డ్రైనేజీలు తీయడానికి. మరి విజయ్ ఇక్కడ ఎక్కువగా నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతుంటారు కదా, ఈయనకి ఏమైనా సరే ఎంపీ టికెట్ కావాలని మీరు ఏమైనా మహిళగా ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన కనీసం ఏ వర్షం వచ్చి మొన్న వర్షం వచ్చింది సార్, చాలా వరకు పొలాలు మునిగిపోయినాయి. ఆ టైంలో కూడా ఆయన చెయ్యనియండి తర్వాత విషయం. కాకపోతే ఆయన అందరినీ ఆదుకునే విధంగా బయట తిరగడం, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పాడైపోయిన కొంచెం ధైర్యం చెప్పడం, ఇలాగా కొన్ని రకాలైన పనులు చేసంటే ఆయన ఎప్పుడూ మాకు అండగానే ఉంటారు. ఆయన అయితే మేము ఎంపీగా కావాలని కోరుకుంటున్నాం సార్. జగన్ అన్ని తగ్గిస్తాను, సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇస్తామంటుండే కదా, మీకు ఏమైనా వస్తున్నాయా? ఇయ్యా ముసలో డబ్బులు అవి ఇస్తున్నారు సార్, ఫస్ట్ నుంచి ఇస్తున్నారు అవి. ఆ బాబు ఉన్న మా అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఉన్న కానించి ఇస్తున్నారు. ఆ బాబు ఉన్న కానించి అయ్యే. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయమ్మా? కరెంటు బిల్లు పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయాయి. ఎందుకు సుఖమేమో ఉంది, ఇస్తే సుఖమేమో ఉంది. అది ఏదన్నా బాబుని అడుక్కుంటాను. ముసలోళ్ళు నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాం, కుళాయి అన్న ఏదన్నా వేసి పెట్టమని అడుగుతాను, ఆ బాబుని అడుగుతాను. బిడ్డలు ఉన్నారు కదా, బాబు కొడుకులు ఉన్నారు కదా, మాకు అలవాటు. ఆ బాబు అరుణ్, ఆ అమ్మ పద్మమ్మ గారు సోమవారం భోజనం పెడుతున్నారా వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. కానీ అన్నీ నాకు ఆ బాబు వస్తేనే నాకు మంచిది. నాకు చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందమ్మా? నాకు బాబు నాయుడు గారి బాబే, ఆ బాబే, జగన్ బాబు కాదు, ఓలు కాదు. నాకు ఫస్ట్ నుంచి ఆరే నాకు
మీ తోపుడు బళ్ళు వ్యాపారం ఎలా ఉంది? తోపుడు కాదు, షాపులు వ్యాపారాలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవండి. ఇన్నాళ్ళు 2 షాపులు మెయింటైన్ చేసేవాడిని, ఇవాళ ఆఖరికి బండి ఎట్టి రోడ్డు మీదకి వచ్చేసాను. మరి మీ నర్సీపట్నం మీ నియోజకవర్గంలో గతంలో తీసుకుంటే అయ్యన్న పాత్రుడు, ఇప్పుడు ఉమాశంకర్ గణేష్, వీళ్ళిద్దరిలో ఎవరిని బాగుందనేటువంటిది మనం అనుకోవచ్చు. అయ్యన్న పాత్రుడు ఉన్నప్పుడే బాగుండేదండి, వ్యాపారాలు కూడా అప్పుడు బాగుండేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వ్యాపారాలు అయితే ఏమీ లేవండి. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలతో అట్టుడికిపోతుంది. ఇవన్నీ విస్మరించి విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళి మందు పార్టీల్లో పాల్గొన్న మంత్రి రోజా గారి పైన మీ అభిప్రాయం ఏమిటి సార్? మేము రోజా గారిని ఏమనుకున్నాంటే మా విశాఖపట్నంకి వస్తే మాకు అరకు, లంసింగి, అలాగే తాటా టూరిజం ప్లేస్ ఉన్నాయి, ఏదో అభివృద్ధి చేస్తారు కదా అనుకుంటే ఆవిడేమంటే నా సొగసు చూడు మావయ్య అంటుంది, నా సొగసు చూడు మావయ్య అంటుంది తప్ప టూరిజం మంత్రిగా ఉండి కనీసం పబ్బుల్లోనూ ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నా ఇలా కట్టలేదు. ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి పబ్బులకి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. రాష్ట్రం ఎటుపోతుంది, రాజధాని లేని రాష్ట్రం. ఈ పోలవరం ఎంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుందండి? 90% అయిన పోలవరం ఈరోజు 10% పూర్తి చేయడంలో వీళ్ళు డ్యాన్సులకి, పబ్బులకి, వాళ్ళ వ్యక్తిగత స్వరూపాలకు చేసుకుంటారు తప్ప రాష్ట్రం అప్పులు ఊపులో పడిపోయి యువతకి ఏ భరోసా ఇవ్వాలి, రైతులకు ఏ భరోసా ఇవ్వాలి, ఇవన్నీ లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ డ్యాన్సులకి, వాళ్ళ నాట్యాలకి. ఇంకా చూసాం మంత్రులు, అరగంట మంత్రి ఒకడు ఉన్నాడు, గంట మంత్రి ఒకడు ఉన్నాడు, బ్యాటింగ్ మంత్రులు ఏంటండి. ఇరిగేషన్ మంత్రి ఇచ్చాడు ఆడికి, టీఎంసీలో నీళ్ళు ఎక్కువ లేనివాడికి ఇరిగేషన్ మంత్రి మన కరం కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి. నర్సీపట్నం నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా బాగున్నాయా, బాగలేదా? అసలు రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం వైపు చూస్తుందా, చూడడానికి ఏమనుకోవచ్చు అండి? నర్సీపట్నం అంటే స్టేట్ వైడ్ అతను ఏదో నవరత్నాలు అవి పెట్టాడు, ఆ పథకాల మీద వెళ్తున్నాడు తప్ప వేరే డెవలప్మెంట్ మీద కానీ వేరే యాక్టివిటీస్ మీద కానీ అంతగా ఏమీ ముందుకి రాలేదు. నర్సీపట్నం వరకు చూసుకున్నా అలా స్టేట్ వైడ్ చూసుకున్నా అతను ఏదో చెప్పాడు, అది చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప ఉన్న మిగతా వ్యవహారాల వరకు చూసుకుంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ ఉంది, ఎక్కడికక్కడే కరప్షన్. మరి పథకాలు జగనన్న ఇస్తున్నాడు కదా, ఈ పథకాలు ఎలా ఉంటుంది? పథకాలు అంటే అండి ముందు అందరికి ఇచ్చినట్టు ఇస్తున్నాడండి, ఇచ్చి ఏం చేస్తున్నాడు, ఏదో వంక పెట్టి 100 మందికి ఇవ్వడం, ఒక 600 మందికి ఎస్కేప్ చేసాడు. అదే అతను చేసే పథకాలు. దానికి డ్యాన్స్. మీ నియోజకవర్గంలో పెట్ల ఉమా గణేష్ శంకర్ ఇక్కడ ఎమ్మెల్యే, గతంలో అయ్యన్న పాత్రుడు గారు చేశారు. వీళ్ళిద్దరిలో పరిపాలన బ్యారేజ్ చేసుకుంటే ఎవరిది బాగుందని అనుకోవచ్చు? అయ్యన్న పాత్రుడు గారిదేనండి, ఆయనే డెవలప్ చేసింది ఆయనేనండి. మొత్తం ఈరోజు ఈ నియోజకవర్గం డెవలప్ అయిందంటే అయ్యన్న పాత్రుడు గారి వల్లండి. ఒక స్కూల్ వచ్చిందంటే ఆయన వల్ల, ఒక కాలేజ్ వచ్చిందంటే ఆయన, ఈరోజు ఏరియా హాస్పిటల్ వచ్చిందంటే ఆయన వల్ల. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ అసలు మెడిసిన్ కానీ, ఒక డాక్టర్ సరిగ్గా ఉండడం కానీ, వైద్యం సరిగ్గా అందటం లేదండి. ఎక్కడి దాకా వద్దండి, నాకు బాగోలేనప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఆ నైట్ వాటర్ ఇబ్బంది పడ్డామండి. వాటర్కి ఏమంటే ఆడు రావాలంటే వచ్చి వెయ్యాలటండి. ఈ లోపు జనం పోయినా పర్లేదండి. అక్కడ పరిస్థితి అలా ఉందండి.